ఘన A to Z తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో పార్ట్ 8 కి సంబంధించి లీవ్ లెడ్జర్ ని ఏ విధంగా ఎంటర్ చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. లీవ్ లెడ్జర్ లీవ్ టైప్ ఇక్కడ మనకి 5 రకాల లీవ్లు కనిపిస్తున్నాయి. EL సమాఖ్యాంధ్ర లీవ్స్ ఫర్ టీచర్, అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్, చైల్డ్ కేర్ లీవ్, HPL. ఫస్ట్ ఈఎల్స్కి సంబంధించి ఎంట్రీ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఈఎల్స్పై క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. యాడ్ ఈఎల్ లెడ్జర్ ఎంట్రీ 2 times ఇన్ ఏ ఇయర్. సంవత్సరానికి 2 సార్లు ఈఎల్ లెడ్జర్ని ఎంటర్ చేయమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జనవరి నుంచి జూన్ వరకు ఒక పీరియడు, జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక పీరియడు, అలాగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఈఎల్స్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ఇయర్కి సంబంధించి 3 ఈఎల్స్, తర్వాత హాఫ్ ఇయర్కి సంబంధించి 3 ఈఎల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈఎల్స్ని ఎంటర్ చేసేటప్పుడు సర్వీస్ బుక్ని దగ్గర పెట్టుకొని డేట్స్, ట్రైనింగ్ సంబంధించి ఏమైనా ఈఎల్స్ వచ్చినట్లయితే ఆ ట్రైనింగ్ అయిన డేట్ని కూడా ఆర్డర్లో ఇవ్వవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే ఇక్కడ లీవ్స్ క్రెడిట్ టోటల్ జంబ్లింగ్ జరిగి పైకి కిందకి మారిపోతున్నాయి. ఆ డేట్ని ఆర్డర్గా తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏదైనా ట్రైనింగ్కి ఇచ్చిన డేట్ని ఫర్ ఎగ్జాంపుల్ 2012లో ట్రైనింగ్కి వెళ్ళిన ఎంప్లాయీ 2014 తర్వాత ఎంటర్ చేసినట్లయితే ఈ ఎంట్రీ మళ్ళీ పైకి జంబ్లింగ్ జరుగుతుంది. కాబట్టి డేట్స్ని మాత్రం ఒక ఆర్డర్లో మీరు ఎప్పుడైతే ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి కాంపన్సెంటరీ లీవ్స్ ఎర్న్ చేసినప్పుడు ట్రైనింగ్ డేట్ల ప్రకారంగా ఎంటర్ చేస్తే టోటల్ విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్, ఫ్రమ్ డేట్, టు డేట్ అని డేట్స్ అడగడం జరిగింది. అయితే మన ఎస్ఆర్లో 6 monthsకి 1 yearకి అలాగా ఎంటర్ చేసి ఉంటారు. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ మాత్రం 3 yearsకి 4 yearsకి ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ డేట్లో సిగ్నేచర్లు అవి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 2 dateని ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కింద ఇచ్చుకుంటే 2 dateని కానీ 2 date తర్వాత కానీ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఇచ్చుకుంటే మనకు ఆర్డర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఎంప్లాయీ 1/1/2011 నుంచి 30/6/2011 అంటే 6 monthsకి లీవ్ టైపు ఈఎల్ అని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ డేస్ లీవ్స్ ఎరెండ్ 6 monthsకి 3 కాబట్టి 3 ఇక్కడ ఇవ్వాలి. లీవ్స్ ఎట్ క్రెడిట్ 3 వస్తుంది. నెంబర్ ఆఫ్ డేస్ లీవ్ బ్యాలెన్స్ 3 వస్తుంది. మీకు ఆ ఒక ఎంట్రీ చూపిస్తాను. 2018 ఎంట్రీని ఎంటర్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/1/2018 టు 30/6/2018. ఎస్ఆర్ ఎంట్రీ డేటు 2 date తర్వాత డేట్ కానీ 2 date కానీ ఇవ్వాలి. ఇక్కడ ఈఎల్ 3 ఈఎల్స్ వచ్చినాయి. 19 + 3 22 బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ 22. సేవ్ బటన్. నెక్స్ట్ ఫ్రమ్ డేటు 1/7/2018 టు 31/12/2018. 31/12/2018 ఎస్ఆర్ ఎంట్రీ డేటు ఇస్తే సరిపోతుంది. ఈఎల్స్ 3 ఈఎల్స్ రావడం జరిగింది. 22 + 3 25. అయితే ఈ ఎంప్లాయీ ఈ పీరియడ్లో 15 daysని ఈఎల్ సరెండర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ డేటు ఆల్రెడీ ఎస్ఆర్లో ఉంటుంది. 1/8/2018 టు 15/8/2018 ఈఎల్ సరెండర్. నెంబర్ ఆఫ్ డేస్ 15 days. సో మనకి 25 టోటల్ ఎర్న్ లీవ్స్ ఉంటే 15 మైనస్ చేసి ఇక్కడ 10 days బ్యాలెన్స్ చూపించి సేవ్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత సేమ్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ 2018 అయింది. 2019 30/6/2019 1/1/2019 టు 30/6/2019. సో మనం ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కూడా 30/6/2019. ఈఎల్ 3 ఈఎల్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ 10 + 3 13, టోటల్ బ్యాలెన్స్ 13. 1/7/2019 నుంచి 31/12/2019 ఈఎల్ 3 వచ్చి 13 + 3 16, టోటల్ బ్యాలెన్స్ 16. ఈ ఆర్డర్ పోకుండా ఉండాలంటే
కంపల్సరీ డేట్ వైజ్ ఎంటర్ చేస్తే ఆర్డర్స్ డిస్టర్బ్ అవ్వు, టోటల్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. మన ఎస్ఆర్లో కూడా చివరి బ్యాలెన్స్కి ఈ బ్యాలెన్స్ సరిపోవాలి. 31/12/2019కి 16 ఎర్న్ లీవ్స్ బ్యాలెన్స్ ఉంది. మన ఎంట్రీలో కూడా December 31, 2019కి 16 ఈఎల్స్ బ్యాలెన్స్ ఉంది. మన ఎస్ఆర్లో కూడా 16 ఈఎల్స్ సరిపోవాలి. ఆ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసిన బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ ఆర్డర్స్ డేట్ని కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే ఈ టోటల్ జంబ్లింగ్ జరగకుండా వస్తుంది. ఈ విధంగా ఈఎల్స్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సమైక్యాంధ్ర లీవ్ ఫర్ టీచర్స్. సమైక్యాంధ్ర లీవ్స్ అని ప్రత్యేకంగా ఎస్ఆర్ ఎంట్రీ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ శాంక్షన్ ఎస్ఆర్ ఎంట్రీలో సమైక్యాంధ్ర లీవ్స్కి సంబంధించి ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ డేట్ని ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కింద వేస్తాము. ఫ్రమ్ డేట్ టు డేట్ కూడా ఈ ఎస్ఆర్ ఎంట్రీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీకి 22/8/2013 టు 10/10/2013లో సమైక్యాంధ్రకు సంబంధించి 12 ఎర్న్ లీవ్స్ శాంక్షన్ చేసినట్లు ఎస్ఆర్ ఎంట్రీలో ఉంది. ఈ ఎంట్రీ ప్రకారం 22/8/2013 టు 10/10/2013 నెంబర్ ఆఫ్ డేస్ లీవ్స్ క్రెడిట్ 12 డేస్ క్రెడిట్ అయినాయి. ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ దగ్గర ఎస్ఆర్ ఎంట్రీ డేట్ వేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ లీవ్స్ అవైల్డ్, ఈ 12 డేస్లో ఏమైనా లీవ్స్ని మీరు ఉపయోగించుకుంటే ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్, ఈ ఎంప్లాయీ ఏమీ ఉపయోగించుకోలేదు కాబట్టి బ్యాలెన్స్ వచ్చి ఈ రకంగా సమైక్యాంధ్ర లీవ్స్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడిషనల్ లీవ్స్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడిషనల్ లీవ్స్ని 2 రకాలుగా అడిగారు. ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఇచ్చిన తర్వాత జనవరి నుంచి జూన్ వరకు నెంబర్ ఆఫ్ డేస్ లీవ్ శాంక్షన్ కాలంలో డీటెయిల్స్ ఇచ్చి రీసెట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ జూలై టు డిసెంబర్లో శాంక్షన్ అయిన అడిషనల్ లీవ్స్ని ఇక్కడ ఎన్ని అడిషనల్ లీవ్స్ను ఎంటర్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్. చైల్డ్ కేర్ లీవ్ సంబంధించి 6/7/2016లో జీవో రావడం జరిగింది. దీని తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఈ జాయినింగ్ డేట్ ఇక్కడ ఇవ్వండి. ఈ డేట్ కన్నా ముందు ఎంప్లాయీస్ అయితే జీవో వచ్చిన డేటు ఎస్ఆర్లో ఉన్న డేట్ని ఇక్కడ ఇచ్చి టు డేటు టిల్ డేటు ఈ రోజు దాకా టు డేట్ని ఇచ్చి నెంబర్ ఆఫ్ డేస్ సిసిఎల్ శాంక్షన్డ్. చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి 60 డేస్ శాంక్షన్ అవుతాయి కాబట్టి 60 ఇక్కడ ఇవ్వండి. ఉమెన్ ఎంప్లాయీకి సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ 60 శాంక్షన్ అయినట్టు ఎస్ఆర్ ఎంట్రీ ఎంచుకోవాలి. ఆ ఎంట్రీ ఎంచుకున్న డేట్ని ఇక్కడ ఇవ్వండి. సేవ్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ హెచ్పిఎల్ హాఫ్ వే లీవ్స్. ఇక్కడ హాఫ్ వే లీవ్స్ సంబంధించి 6 నెలలకి ఎంటర్ చేయాలి, సంవత్సరానికి ఎంటర్ చేయాలి అని స్పెసిఫిక్గా ఏమీ ఇవ్వలేదు కాబట్టి లెంత్ ఆఫ్ సర్వీస్, మీ సర్వీస్ అంతకు సంబంధించి ఒకే ఎంట్రీ ఇచ్చేయచ్చు, లేకపోతే ఎస్ఆర్లో ఎంట్రీ చేసిన విధంగా ఎన్ని ఎంట్రీలు ఉంటే అన్ని ఎంట్రీలు కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ ఎంప్లాయీస్కి ఎస్ఆర్లో 3 ఎంట్రీస్లో హాఫ్ వే లీవ్స్ని ఎంటర్ చేయడం జరిగింది. దీని ప్రకారమే మనం డీటెయిల్స్ ఇద్దాం. జాయినింగ్ డేట్ ఫ్రమ్ డేట్ ఫస్ట్ ఎంటర్ చేసేవాళ్ళు జాయినింగ్ డేట్ నుంచి నెక్స్ట్ ఏ పీరియడ్ దాకా ఎస్ఆర్లో ఎంట్రీ జరిగిందో ఆ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీకి 25/11/2010 నుంచి 24/11/2017 అంటే 7 ఇయర్స్కి సంబంధించి ఒక ఎంట్రీ జరిగింది. అదేవిధంగా 7 ఇయర్స్కి సంబంధించి లీవ్స్ ఎర్న్డ్ ఇయర్లీ 20 కాబట్టి 7 ఇయర్స్కి 140. టోటల్ లీవ్స్ ఇక్కడ 140 ఫస్ట్ టైం కాబట్టి 140 వేస్తాము. ఎంప్లాయీ ఈ పీరియడ్లో ఈ ఎంప్లాయీ హాఫ్ వే లీవ్స్ ఏమీ ఉపయోగించుకోలేదు కాబట్టి లీవ్స్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆర్ మెడికల్ సర్టిఫికేట్ హాఫ్ వే లీవ్స్ ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ ఎన్ని డేస్ ఉపయోగించుకున్నారో ఆ డేస్ ఇవ్వాలి. హాఫ్ వే లీవ్ కాకుండా కమిటెడ్ లీవ్స్ ఫుల్ పేకి ఎవరైనా ఉపయోగించుకుంటే ఫ్రమ్ డే టు డేటు నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ ఇవ్వాలి. ఆ నెంబర్ ఆఫ్ డేస్కి ఫుల్ పేకి అయితే డబుల్ కట్ అవుతాయి కాబట్టి లీవ్స్ ఇక్కడ 10 డేస్ ఉపయోగించుకుంటే 20 డేస్ అని ఇవ్వాలి. లీవ్స్ నాట్ డ్యూ ఆన్ ఎంసీ, దీనికి సంబంధించి ఎవరైనా లీవ్స్ ఉపయోగించుకున్నట్లయితే ఫ్రమ్ డే టు డేటు నెంబర్ ఆఫ్ డేస్ టోటల్ ఆఫ్ పే లీవ్స్ ఈ పీరియడ్లో ఫ్రమ్ డే టు డేట్ ఇచ్చిన పీరియడ్లో మొత్తం మీద ఉపయోగించుకున్న లీవ్స్ ఏమన్నా ఉంటే ఆ లీవ్స్ ఇక్కడ టోటల్ లీవ్స్ ఎంటర్ చేయాలి. తర్వాత
బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. రిమార్క్స్ దగ్గర మాత్రం నిల్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 25/11/2017 నుంచి 24/11/2018 1 ఇయర్కి సంబంధించి ఎంట్రీ జరిగింది ఎస్ఆర్లో. ఆ 1 ఇయర్కి 20 హాఫ్ వే లీవ్స్ వస్తాయి. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న బ్యాలెన్స్ 140, ఆ 140 ప్లస్ 20 160 ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ కాలం అని డీటెయిల్స్ ఇచ్చాడు. కాలం 5 = 17 + 4, 17 కాలం ప్లస్ 4. 17 కాలంలో ఎంత ఉన్నాయి ఇంతకుముందు? 140 ప్లస్ 4. 4th కాలంలో 20, 140 + 20 160. ఈ ఎంప్లాయీ కమ్యూటెడ్ లీవ్స్ని ఉపయోగించడం జరిగింది ఈ పీరియడ్లో. కాబట్టి 11/4/2018 టు 24/2018 10 డేస్ కమ్యూటెడ్ లీవ్స్ కాబట్టి 10 డేస్కి 20 డేస్ అని డబల్ అవుతుంది. కాబట్టి ఈ కాలంలో 20 డేస్ అని ఇవ్వాలి. టోటల్ ఆఫ్ పే లీవ్స్ టేకెన్ ఈ పీరియడ్లో మొత్తం మీద తీసుకున్న లీవ్స్ 20. బ్యాలెన్స్ 160లోంచి 20 లీవ్స్ కట్ చేస్తే 140. రిమార్క్స్ దగ్గర నిల్ అని టైప్ చేయండి. సేవ్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ కాలం నెక్స్ట్ ఎంట్రీ 25/11/2018 టు 24/11/2019 ఇయర్స్ 1 ఇయర్ కాబట్టి 20. లీవ్ సెట్ క్రెడిట్ ఆల్రెడీ 140 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 140 + 20 160. ఈ పీరియడ్లో ఏమి లీవ్స్ ఉపయోగించుకోలేదు కాబట్టి ఎంట్రీస్ ఏమి ఉండవు. బ్యాలెన్స్ దగ్గర 160 అని ఇచ్చి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఈ రకంగా లీవ్ లెడ్జర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా తదుపరి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.